అందరికీ నమస్కారం. ఈరోజు పండ్ల రారాజు అయిన మామిడి రసాస్వాదన చేద్దాం. మామిడి రసం అమోఘం, రుచి అద్వితీయం, రంగు కమనీయము, వాసన బహుపుష్పచంద్ర పరిమళ భరితము, ఆస్వాదన ఆనందభరితము. మామిడి రసం మానస సరోవర జలమిళితము. మామిడి రసం మీద ఒక ఉత్పలమాల సమర్పిస్తున్నాను, ఆస్వాదించండి. బాలరసాల సాల నవ పల్లవ మామిడి పెద్ద చిన్న ఆ బాలము జుర్రుటెంకయుత పళ్ళను తోలు రసంబు గ్రోలు సమ్మూలము టెంక చీకుచు ప్రమోదమనంతము సర్వ అంగ సత్కేళి సలాపలాలితపు గీతపు కోకిల మంజునాదముల్. వేసవి కాలంలో మామిడి పండ్ల రుచులు అభిరుచులు అనంతము. మామిడి పళ్ళల్లో కొన్ని వందల రకములుండగా ముఖ్యముగా పెద్ద రసములు, చిన్న రసములు, చెరుకు రసాలు, జలాలు, బంగినపల్లి, జహంగీరు, ఇమాం పసందు అత్యంత ప్రాధాన్యత చెందినవి. మామిడి రసము అద్భుతము. మామిడి రసపు రంగు కమనీయము. మామిడి పండు రసపు రుచి అనిర్వచనీయము. మామిడి పండు రసాస్వాదన ఒక ఆనందభరితం. రసాస్వాదన సమయంలో టెంక జుర్రుచు, తోలును మ్రింగుచు, మామిడి రసమును వ్రేళ్లతో నాకుచుండ మనసు అనంత డోలికల్లో తేలియాడుచు, దేహము తన్మయత్వంలో పులకరించి, సర్వాంగములు కోకిల సంగీత గీత మంజుల నాదములు గ్రోలుచు అనంత లోకములు సంచరించును. మండు వేసవిలో పరమేశ్వరుని వరము మామిడి పండు. అందరూ మామిడి రసాస్వాదన గావించి ఆనంద డోలికల్లో విహరించగలరని ఆశిస్తూ మరొక మంచి పద్యంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీ